ప్రతి ఒక్కళ్ళకి కూడా ఇవాళ ఉద్యోగం చేస్తున్న వాళ్ళు అక్కడే ఉండిపోవాలని కోరుకోరు. హోంగార్డ్ కానిస్టేబుల్ అవ్వాలనుకుంటారు, కానిస్టేబుల్ ఏఎస్ఐ హెడ్ కానిస్టేబుల్ అవ్వాలనుకుంటారు, హెడ్ కానిస్టేబుల్ ఏఎస్ఐ అవ్వాలనుకుంటారు, ఏఎస్ఐ ఎస్ఐ అవ్వాలనుకుంటారు, ఎస్ఐ సిఐ అవ్వాలనుకుంటారు, సిఐ డిఎస్పీ అవ్వాలనుకుంటారు, డిఎస్పీ అడిషనల్ ఎస్పీ అవ్వాలనుకుంటారు, అడిషనల్ ఎస్పీ ఎస్పీ అవ్వాలనుకుంటారు. ఇది ఎవరికైనా సరే జీవితంలో నిరంతరం. మరి టీచర్ల పరిస్థితి జీవితకాలం టీచర్గానే ఉండాలా? వాళ్ళకి ప్రమోషన్ ఎంఈఓ, డిఈఓ ఇట్లాంటి పోస్టులు. ఇదివరకటి రోజుల్లో ఏమైపోయిందంటే టీచర్లకు సంబంధించి MEO1, MEO2 అని 2 పోస్టులు క్రియేట్ చేసింది జగన్ సర్కార్. వాస్తవంగా మనకున్నటువంటి నామ్స్ ప్రకారం డైరెక్ట్ ప్రభుత్వ టీచర్లుగా ఉన్నటువంటి వాళ్ళకి MEO పోస్టులు వస్తాయి ప్రమోషన్లో. ఈ జిల్లా పరిషత్తులు వాస్తవంగా హెడ్ మాస్టర్లు ఎక్కడెక్కడ ఉన్నారు, హై స్కూళ్ళు ఎక్కడెక్కువ ఉన్నాయి, జిల్లా పరిషత్తుల ఆధ్వర్యంలోనే ఉన్నాయి. అలాగే మున్సిపాలిటీలు కార్పొరేషన్లోనే ఉంటాయి. స్థానిక సంస్థలే స్కూళ్ళు పర్ఫెక్ట్గా నడుపుతాయి. ఈ మిగతా గవర్నమెంట్ స్కూల్స్ వచ్చేటప్పటికి అంతంత మాత్రంగానే ఉంటాయి. జిల్లా పరిషత్తులో, మున్సిపాలిటీలో, కార్పొరేషన్లో నడిపే స్కూళ్ళ హెచ్ఎంలే ఎక్కువ ఈ రెగ్యులర్ స్కూళ్ళతో పోల్చుకోండి. అయితే ఈ ప్రమోషన్స్ ఆ రెగ్యులర్ స్కూళ్ళ వాటికి వస్తున్నా కానీ వీళ్ళకి రావట్లేదని వీళ్ళందరూ అడిగినప్పుడు MEO2 అని ఒక పోస్ట్ క్రియేట్ చేసి వీళ్ళకి ప్రమోషన్ కింద దాదాపు 700 మందికి ఏమో నియామకాలు ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఒక్కడ MEO1, MEO2 పోస్ట్ అన్నటువంటి. అయినా కూడా ఉపాధ్యాయులు ఏమి జగన్కి ఓటేయలేదు, లేదా జగన్ని గెలవనీయకుండా తమ శక్తి వంచన లేకుండా ఒక్కొక్కళ్ళు 25-50 ఓట్లు జగన్కి వ్యతిరేకంగా ఏపించారు. దానికి కారణం ఏంటి అంటే ప్రవీణ్ ప్రకాష్ అనేటటువంటి IAS అధికారి ఉపాధ్యాయులు వాళ్ళ డ్యూటీ వాళ్ళని చేయమన్నారు. చాలా పల్లె ప్రాంతాల్లో టీచర్లు వాళ్ళ ఉద్యోగం వాళ్ళు చెయ్యరు. 1,00,000, 1,50,000, 2 లక్షల అట్ట జీతాలు తీసుకుని వాళ్ళేమో వేరే వ్యాపకాల్లో, అది రియల్ ఎస్టేటా, వేరే పనులు చేసుకుంటారు. ఓ 25,000, 30,000 ఇచ్చి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక నిరుద్యోగిని ఆ పోస్టులో పెట్టేసేసి వాళ్ళని తమ తరపున టీచర్లుగా పెడతా ఉంటారు. సంతకాలు వీళ్ళు వెళ్ళి పెట్టొస్తుంటారు వారానికో నెలకోట్లని. దాన్ని ఆపించాడు. అటెండెన్స్ అక్కడ ఫేస్ రికగ్నైజేషన్ యాప్ అనేటప్పటికి వీళ్ళు ఖచ్చితంగా అటెండ్ కావాలి. అది వీళ్ళకి ఇష్టం లేక ఒక కోపగా వచ్చింది వాళ్ళకి. రెండవది వచ్చేటప్పటికి క్లాస్ రూమ్స్, ఇప్పుడు వాళ్ళు టాయిలెట్కి వెళ్తారు స్కూల్లో, ఆ టాయిలెట్స్ది ఒక ఫోటో తీసి పెట్టమంటే మెయిన్ టాయిలెట్లది ఫోటో తీయడం ఏంటి, ఎందుకు, ఏమైనా తేడా వస్తే అక్కడ డబ్బులు పెట్టి దాన్ని రిపేర్లు చేపిస్తున్నారు. తేడా వస్తే గవర్నమెంట్ ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవడం, లేదా భోజనాలకు సంబంధించి ఫోటో తీయమంటే మేము ఎందుకు తీయాలి, ఇట్లాగా వాళ్ళు ఎదురు తిరగడం అవన్నీ చేపిస్తున్నారు. లేదా ఆ స్కూల్ బాగుపడ్డా ఆ బోర్డు మీద ఎందుకు చెప్పట్లేదు, ఏది డిజిటల్ బోర్డ్స్ ఇచ్చారు వాటి మీద ఎందుకు చెప్పట్లేదు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి స్పెషల్ ఎక్విప్మెంట్ ఇస్తే అది వాడకపోతే ఎందుకు వాడట్లేదు అని అడిగినందుకు గాను ప్రవీణ్ ప్రకాష్ మీద కోపం, ఆ కోపం జగన్ మీదకి వెళ్ళింది. ఇక్కడ జగన్ కూడా క్రాస్ చెక్ చేసుకున్నప్పుడు అతనేం బూత్ చెప్పట్లేదు, తప్పుడు పని చెప్పట్లేదు. ఆల్రెడీ కార్పొరేట్ విద్యా సంస్థలో ఏ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయో ఆ ఫెసిలిటీస్ ఆ స్కూళ్ళకి తెప్పించాడు ఆయన. ఆ తెప్పించింది అమలు చేయడం ఈ టీచర్లకి ఇష్టం లేదు, లేదా అనుభవం లేదు. దాని కారణంగా వీళ్ళందరూ కూడా ఎదిరించడం, వ్యతిరేకించడం, ఓవరాల్గా జగన్ గద్దెదించడంలో కీలక పాత్ర పోషించాడు. ఇప్పుడు తాజాగా ప్రభుత్వం ఓన్లీ మళ్ళీ పాత పద్ధతినే అనుసరిస్తోంది, MEO2 నియామకాలు చేయట్లేదు అంటూ సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. ఉమ్మడి సీనియారిటీతో భర్తీ చేయాలి అన్నటువంటి స్టేట్మెంట్ని బేసి MEO1 పోస్టులను ప్రభుత్వ పంచాయతీరాజ్ యాజమాన్యాలు ఉమ్మడి సీనియారిటీ ద్వారా మాత్రమే భర్తీ చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య ఫ్యాప్టో డిమాండ్ చేసింది. ప్రభుత్వ యాజమాన్యంలో పనిచేసే స్కూల్ అసిస్టెంట్లను MEO1గా నియమించడానికి తీవ్రంగా ఖండిస్తున్నట్టు ఫ్యాప్టో చైర్మన్ L. సాయిప్రసాద్ శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి S. చిరంజీవి చెప్పారు. ఉమ్మడి సర్వీస్ రూల్స్పై న్యాయ వివాదం కొనసాగుతున్నందున ఉమ్మడి సీనియారిటీతో మాత్రమే MEO1 పోస్టులు భర్తీ చేయాలని PRTU AP కూడా కోరింది. MEO1 పోస్టుల భర్తీ విషయంలో జెడ్పీ స్కూళ్ళ హెచ్ఎంలకు ప్రాధాన్యత ఇవ్వాలని APTF అమరావతి రాష్ట్ర అధ్యక్షుడు ప్రసాద్ కూడా డిమాండ్ చేశారు. ప్రభుత్వ స్కూళ్ళలో జూనియర్లైన SCలను MEOలుగా నియమించడం తగదని ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు S. బాలాజీ, ప్రధాన కార్యదర్శి G. వెంకట సత్యనారాయణ, అన్ని ఉపాధ్యాయ సంఘాలు ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాయి.